అస్మద్గురుభ్యో నమ. భగవద్బంధుల్లారా, భగవన్నామస్మరణ పరమపద ప్రాప్తికి మార్గమని ప్రధాన ధ్యేయంగా తెలియజేసే ముకుందమాల స్తోత్రంలోని శ్లోకాలు, వాటితో కూడిన విశేష అర్థాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. ఇప్పటి వరకు 8 శ్లోకాలు చెప్పుకోవడం జరిగింది. ఈ ముకుందమాల స్తోత్రంలోని 9వ శ్లోకము కరచరణ సరోజే కాంతిమన్ నేత్రమీనే శ్రమముషి భుజవీచి వ్యాకులే గాధమార్గే హరిసరసి విగాహ్యాపీయ తేజో జలౌఘం భవమరు పరిఖిన్న ఖేదమద్యత్యజామి. శ్రీహరి అనే సరోవరంలో నేను మునకలేస్తున్నాను. ఆయన కరచరణాలు అంటే చేతులు కాళ్ళు తామర పువ్వుల్లాగా, ఆయన నయనాలు అంటే కళ్ళు చేపల్లాగా, విశాలమైన భుజాలు సముద్రంలో అలలులాగా ఉంటాయి. ఎప్పటి నుండో సంసారమనే బంజర భూమిలో ఉంటూ దుఃఖాల్ని అనుభవిస్తున్న నాకు ఇప్పుడు ఈ శ్రీహరి అనే నీటి సరోవరం లభించింది. అందులో మునగడంతో నా తాపాలన్నీ తీరిపోయాయి అని అంటున్నారు కులశేఖరాళ్వార్లు. ఇలా పరమాత్మలో మునగాలనే కోరుకున్నారు కాబట్టే రాజుగారు అయిన కులశేఖరులు కులశేఖర ఆళ్వార్లు అయ్యారు. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాదికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. భగవత్ సాక్షాత్కారాన్ని పొందినవాడు మరే ఇతర లాభాన్ని కూడా అధికంగా భావించడు. బ్రహ్మానందానుభవ స్థితిలో ఉన్న యోగిని ఎటువంటి దుఃఖము కూడా బాధపెట్టవు అని అంటాడు గీతాచార్యుడు భగవద్గీత 6వ అధ్యాయం 22వ శ్లోకంలో. ఈ స్థితి మనకి కూడా వస్తుంది. కాకపోతే కాస్త ప్రయత్నం చేయాలి. ప్రధానంగా గ్రంథపఠనం, కథాశ్రవణం, పరమాత్మ నామస్మరణ ద్వారా మన మనసుని దుఃఖం వైపు తీసుకుని వెళ్లే ఆలోచనల నుండి వెనక్కి లాగచ్చు. అలాగే మన కర్మఫలితాలని కూడా అంగీకరించేయాలి. ఎప్పుడైతే కర్మఫలితాలను అంగీకరిస్తామో అప్పుడు లేని వాటి కోసం ఆతృత ఉండదు. అప్పుడు దుఃఖ పరిస్థితి వచ్చినా కూడా మన మనసే మనకి ధైర్యాన్ని ఇస్తుంది. యోగి అంటే ఎక్కడో హిమాలయాల్లో ఉండేవాడే కాదు. ఇలా కర్మఫలితాలను అంగీకరించి సుఖాన్ని దుఃఖాన్ని ఒకేలాగా చూస్తూ రోజువారీ జీవితంలో చెయ్యాల్సిన కర్మలను ఆచరిస్తూ ఉండేవాళ్ళు కూడా యోగులే. ఈ ముకుందమాల స్తోత్రంలోని 10వ శ్లోకము సరసజనైనే సశంఖచక్రే మురభిధిమా విరమస్వ చిత్తరంతుం సుఖతరమపరం న జాతుజానే హరిచరణ స్మరణామృతేన తుల్యం. ఓ మనసా, తెల్లని తామరలాంటి కన్నులు కలిగి శంఖచక్రాల్ని ధరించి దివ్యమంగళమూర్తి అయిన శ్రీకృష్ణుణ్ణి ఎప్పుడూ స్మరిస్తూ ఉండు. ఎప్పటికీ కూడా ఆ స్మరణని మానద్దు. ఇలాంటి శ్రీమన్నారాయణుడి పాదపద్మాలని స్మరించడం అనే అమృతానికి సమానమైన సుఖము మరొకటి లేదు కదా అని అంటున్నారు కులశేఖరాళ్వార్లు ఈ శ్లోకంలో. కులశేఖరాళ్వార్లు కానీ ఆదిశంకరులు కానీ ఎవరైనా సరే మన మనసుకే అన్నీ నచ్చజెప్పుతారు. ఎందుకు అలాగా అంటే మనసు ఏం చెబితే అది మిగిలిన ఇంద్రియాలన్నీ చేస్తూ ఉంటాయి. మనసు సినిమా చూడు అంటే కన్ను చూస్తుంది. ఏదో ఒక పాట విను అంటే చెవులు వింటాయి. ఎక్కడికైనా వెళ్ళు అంటే కాళ్ళు కదులుతాయి. వేదానాం సామవేదోస్మి దేవానాం అస్మి వాసవః ఇంద్రియానాం మనశ్చాస్మి భూతానాం అస్మి చేతన. ఇంద్రియాలలో మనసుని నేనే అని అంటాడు గీతాచార్యుడు భగవద్గీత 10వ అధ్యాయం 22వ శ్లోకంలో. ముందు శ్లోకంలో దుఃఖం వస్తే పరమాత్మ స్వరూపంలో మునుగుతాను, అప్పుడు నా బాధలన్నీ తీరిపోతాయి అని అన్నారు. ఈ శ్లోకంలో సుఖం అంటే ఏంటో చెబుతున్నారు కులశేఖరాళ్వార్లు. సుఖము ఉన్న చోట ఆనందం ఉంటుంది. ఆనందము అంటే పరమాత్మని చూడటమే. అదే అసలైన సుఖము అని అంటున్నారు. గంటల సేపు లైన్లో నిలబడి తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని ఆ 10 సెకండ్లు చూసినప్పుడు ఆనందం లభిస్తుంది. గుడికి ఎందుకు వెళ్ళాలి అంటే ఏదో మన దగ్గరున్న కోరికల చిట్టా కోసం కాదు. మన మనసులో ఉన్న పరమాత్మ స్వరూపం మన రోజువారీ విషయాల్లో మునిగి తేలుతూ ఉంటుంది కాబట్టి ఆ పరమాత్మ స్వరూపం మాయమవుతూ ఉంటుంది. ఆ స్వరూపాన్ని మళ్ళీ ముద్రించుకోవడం కోసం వెళ్ళాలి గుడికి. అదే ధర్మము అంటే. అందుకే ఇంటి పక్కన ఉన్న గుడికి వెళ్ళినా చాలు. ఇంటి పక్కన ఉన్న గుడిలో ఉన్న వెంకటేశ్వర స్వామి, తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఒకరే అనే భావన కలిగినప్పుడు వారానికో లేదా 10 రోజులకో ఇంటి పక్కన ఉన్న గుడికి వెళ్తే ఆ స్వరూపాన్ని మన మనసులో ముద్రించుకోవచ్చు. ఇందులో ఇంకొక సౌలభ్యం ఏమిటి అంటే ఇంటి పక్కన ఉన్న గుడిలో అయితే కాస్త ఎక్కువసేపు చూడొచ్చు ఆ స్వరూపాన్ని. అంతేకాకుండా మనకి శంఖచక్రాల్లాగా మొబైల్ ఫోన్ ఒకటి ఉంది కాబట్టి మనకి నచ్చిన పరమాత్మ స్వరూపంతో ఉన్న ఫోటోని కూడా వాల్పేపర్లా పెట్టుకోవచ్చు. అప్పుడు ఫోన్ తీసినప్పుడల్లా ఆ స్వరూపం కనిపిస్తుంది. మనం పరమాత్మకి ఎంత దగ్గరగా వెళ్దామని ప్రయత్నం చేస్తే ఆయన కూడా మన దగ్గరికి రావడానికి అంతే ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ తుల్య అనే పదాన్ని వాడటం జరిగింది. తుల్య అంటే సమానమైనది అని అర్థం. శివేన తుల్యం జ్ఞానంతే పరమాయుష్ట బాలక పరాక్రమే మయాతుల్య సర్వసిద్ధేశ్వరో భవ. ఓ కుమార,
నీకు శంకరుడితో సమానమైన జ్ఞానము ఆయుష్ కలుగుగాక, అలాగే నాతో సమానమైన పరాక్రమం కలుగుగాక, నువ్వు సమస్త సిద్ధులకి అధిపతిగా ఉండు అని శ్రీమన్నారాయణుడు గణపతి జన్మోత్సవ సమయంలో విఘ్నేశ్వరుడికి ఇచ్చిన ఆశీసులు అని బ్రహ్మవైవర్త పురాణం చెబుతుంది. సిద్ధేషు కిన్నరేంద్రేషు పదత్రిషు చ సర్వతః సర్వభూతేషు సర్వత్ర సర్వకాలేషు నాస్తి సహా యో రామం ప్రతియుధ్యేత విష్ణుతుల్య పరాక్రమం. సిద్ధులలో కానీ కిన్నరులలో కానీ పక్షులలో కానీ సకల ప్రాణుల్లో ఎవ్వరూ కూడా విష్ణుతుల్య పరాక్రముడైన శ్రీరాముణ్ణి ఎదిరించి యుద్ధము చెయ్యలేరురా రావణ అని అంటారు హనుమంతుల వారు శ్రీమద్ రామాయణం సుందరకాండ 51వ సర్గ 42వ శ్లోకంలో. ఈ ముకుందమాల స్తోత్రంలోని మరికొన్ని శ్లోకాలు, వాటితో కూడిన విశేష అర్థాలు ఇంకొక రికార్డింగ్లో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు కులశేఖరాళ్వారికి నమస్కరిస్తూ, గుష్యతే యస్య నగరే రంగయాత్రా దినే దినే తామహం శిరసా వందే రాజానాం కులశేఖరం కుంభే పునర్వసౌ జాతం కేరళే చోళపట్టణే కౌస్తుభాంసం ధరాదీశం కులశేఖరమాశ్రయే. హరే కృష్ణ. జయ శ్రీమన్నారాయణ. ఎంబెరుమానార్ తిరువడిగలే శరణం.